Today we are discussing about pseudo classes. Pseudo class is used to define a special state of an element. సో లాస్ట్ క్లాస్లో మనం లింక్స్ గురించి చెప్పాం కదా. లింక్స్ అండ్ కాంబినేటర్స్ గురించి చెప్పుకున్నాం కదా. సో ఏదైనా సరే ఒక ఇఫ్ ఇన్ కేస్ మన దగ్గర ఒక 5 to 6 పీ ట్యాగ్స్ లేకుంటే డ్యూ ట్యాగ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ డ్యూ ట్యాగ్ మనకు ఒక సమ్ కలర్ అప్లై అవ్వాలి, లాస్ట్ పీ ట్యాగ్ మనకు ఇంకొక కలర్ అప్లై అవ్వాలి. సో అలాంటప్పుడు ఈ సుడో క్లాసెస్ అనేది మనం యూజ్ చేస్తాము. సో వాటికి సంబంధించిందే ఈ సింటాక్స్ వచ్చేసి సెలెక్టర్ సుడో క్లాస్ ప్రాపర్టీ వాల్యూ ఈ విధంగా ఉంటుంది. సో మనము నార్మల్గా ఈ సుడో క్లాసెస్ ఏ విధంగా యూజ్ చేస్తామంటే దీంట్లో వచ్చేసి ఫస్ట్ మనకు ఫస్ట్ చైల్డ్, లాస్ట్ చైల్డ్, ఎంత్ చైల్డ్ ఈ అట్రిబ్యూట్స్ ఉంటాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మనకు ఒక ఫోర్ పీటాక్స్ తీసుకున్నాము. దాంట్లో ఫస్ట్ పీటాక్కి మనకు సమ్ కలర్ అప్లై అవ్వాలనుకుంటే ఫస్ట్ చైల్డ్ అనేది యూజ్ చేస్తాం. లాస్ట్ పీటాక్కి కలర్ అప్లై అవ్వాలనుకుంటే లాస్ట్ చైల్డ్ అనేది యూజ్ చేస్తాం. అదే మనకు ఎంత్ చైల్డ్కి అంటే ఇన్ బిట్వీన్ మిడిల్ ఆఫ్ ద సెకండ్ అండ్ థర్డ్ పీటాక్స్ మనకు కలర్స్ అప్లై అవ్వాలనుకుంటే ఎంత్ చైల్డ్ అనేది యూజ్ చేస్తాం. అండ్ లాస్ట్ క్లాస్లో మనం లింక్స్ గురించి చెప్పుకున్నాం కదా. సో ఆల్రెడీ మనకు ఆ లింక్ అనేది విజిటెడ్ అయితే సమ్ కలర్ రావాలి. దాన్ని హోవర్ చేసినప్పుడు యాక్టివ్లో ఉన్నప్పుడు సమ్ కలర్ రావాలి, హోవర్ చేసినప్పుడు సమ్ కలర్ మనం అప్లై చేసాం కదా. సేమ్ అవే ఇవి చెక్డ్, ఫోకస్, హోవర్ అంటే మరి ఒకసారి చూద్దాం అవి ఎలా అప్లై చేస్తారనేది. అండ్ వాటితో పాటు ఈ సూడో ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అంటే మనం ఇచ్చిన కంటెంట్కి ఇఫ్ ఇన్ కేస్ మన ఎగ్జిక్యూషన్లో ఆ కంటెంట్ బిఫోర్ ఆఫ్టర్ ఏదైనా సరే కంటెంట్ యాడ్ అవ్వాలనుకున్నప్పుడు, లేకుంటే ఫస్ట్ లెటర్ ఏదైనా సరే మనం హైలైట్ చేయాలనుకున్నప్పుడు, లేకుంటే మన పారాగ్రాఫ్లో ఫస్ట్ లైన్ని హైలైట్ చేయాలనుకున్నప్పుడు ఈ ప్రాపర్టీస్ అనేది మనం యూజ్ చేస్తాము. సో వన్ బై వన్ ఏ విధంగా ఇవి యూజ్ చేస్తాం అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఈ సుడో క్లాసెస్లో ఫస్ట్ మనం యూజ్ చేసేది ఇక్కడ ఫస్ట్ చైల్డ్ అనేది యూజ్ చేస్తాము. సో నార్మల్గా ఈ సుడో క్లాసెస్ ఏ విధంగా యూజ్ చేస్తాము అంటే, సో ఇక్కడ చూడండి, నేను బాడీ ట్యాగ్లో ఒక 1 2 3 4 5 6 ఒక 8 పీటాక్స్ తీసుకున్నాను. సో దీంట్లో నాకు ఫస్ట్ పీటాక్కే నాకు సమ్ కలర్ అనేది అప్లై అవ్వాలంటే దీంట్లో చూడండి, ఫస్ట్ పీ కొలను పెట్టేసి ఫస్ట్ చైల్డ్ అని తీసుకున్నాను. ఫస్ట్ చైల్డ్ అని చెప్పేసి ఇక్కడ కలర్ బ్లూ అని ఇచ్చాను అనమాట. సో అంటే మనకు కావాల్సిన అంటే కలర్స్ అండ్ యాట్రిబ్యూట్స్ మనకి ఏవైతే కావాలో ఇక్కడ యూజ్ చేస్తున్నాను దానికి సంబంధించి. ఆ పీ ట్యాగ్కి ఫస్ట్ చైల్డ్ అని పెట్టేసాను అనమాట. సో ఇక్కడ కలర్ బ్లూ అని ఇచ్చాం కదా, అది మనకు ఫస్ట్ పీ చైల్డ్ ఏదైతే ఉంటుందో దానికి ఇక్కడ చూడండి, ఫస్ట్ పీ ట్యాగ్కి మనకు కలర్ అనేది అప్లై అయింది. సో ఈ విధంగా మనము ఫస్ట్ పీ ట్యాగ్స్ అంటే ఫస్ట్ దానికి ఏమైనా సరే కావాలనుకుంటే ఫస్ట్ చైల్డ్ అనే యాట్రిబ్యూట్ యూజ్ చేసి దానికి సంబంధించిన ప్రాపర్టీస్ మనం యూజ్ చేసుకుంటాం. సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ఇక్కడ డిఫైన్ చేస్తాం అనమాట. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నీకు లాస్ట్ చైల్డ్ కావాలనుకుంటే ఇక్కడ చూడండి, 4 పీ ట్యాగ్స్ తీసుకున్నాను. దాంట్లో ఇప్పుడు నీకు లాస్ట్ పీ చైల్డ్ ఇది ఉంది కదా, ఫోర్త్ ఉంది. ఈ ఫోర్త్ ట్యాగ్ నాకు సమ్ కలర్ అప్లై అవ్వాలి. దానికి నేను ఏం చేశాను చూడండి, పీ కొలను పెట్టేసి లాస్ట్ చైల్డ్ అని పెట్టాను. దాంట్లో నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్స్ అని చెప్పేసి రాశాను అనమాట. సమ్ కలర్ అప్లై చేశాను. సో దానికి మనకు ఓన్లీ లాస్ట్ దానికి ఏదైతే ఉంటుందో దానికి ఈ చూడండి, సో లాస్ట్ పీ ట్యాగ్ మనకు కలర్ అనేది అప్లై అయింది. సో ఈ విధంగా ఫస్ట్ దానికి రావాలనుకుంటే సమ్ అది పీ ట్యాగ్ అయినా అవ్వచ్చు, డ్యూ ట్యాగ్ అయినా అవ్వచ్చు, లేకుంటే సెక్షన్ అయినా అవ్వచ్చు, ఏదైనా సరే ఆ ట్యాగ్ పెట్టేసి ఫస్ట్ చైల్డ్ కావాలా లేకుంటే లాస్ట్ చైల్డ్ కావాలా, ఈ విధంగా మనం ప్రాపర్టీ అనేది యూజ్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ మనకు ఇప్పుడు మనకు ఇది ఫస్ట్ చైల్డ్ అవుతుంది పీ ట్యాగ్, ఇది లాస్ట్ చైల్డ్ అవుతుంది. మీరు మిడిల్ ఆఫ్ ద ట్యాగ్స్ క్యాన్సర్ మీరు యూజ్ చేసుకుంటే ఇక్కడ మనకు సెకండ్, థర్డ్ ఉన్నాయి. సో వాటికి మనము ఎంత చైల్డ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ నేను నార్మల్గా ఒక 8 పీ ట్యాగ్స్ తీసుకున్నాను. సో దాంట్లో నాకు ఇప్పుడు ఏం కావాలంటే, అంటే ఫోర్త్ పీ ట్యాగ్కి నేను ఏం చేయాలంటే కలర్ అప్లై చేయాలనుకున్నాను. ఇక్కడ చూడండి, దానికి నేను పీ ఎంత చైల్డ్ అని పెట్టేసి నంబరింగ్ ఇచ్చాను అనమాట. 4 అని చెప్పేసి నంబరింగ్ ఇచ్చాను. అంటే ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ ఫోర్త్ పీ ట్యాగ్ ఏదైతే ఉందో దీనికి మనకు కలర్ అనేది అప్లై అవుతుంది. సో ఇక్కడ చూడండి, నెంబర్ 4 అంటే ఇక్కడ 4 ఇచ్చాం కదా. ఇఫ్ ఇన్ కేస్ నీకు మిడిల్ ఆఫ్ ద ట్యాగ్స్ ఏదైనా సరే నీకు కలర్ అప్లై అవ్వాలనుకుంటే ఎంత చైల్డ్ అని పెట్టేసి ఆ నంబరింగ్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఇచ్చేసాం అనుకో, దానికి కలర్స్ మనకు కావాల్సిన యాట్రిబ్యూట్స్ మనం అప్లై చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను ఎంత చైల్డ్ 4 ఇచ్చాను కదా, బ్యాక్గ్రౌండ్ రెడ్ అని ఇచ్చాను చూడండి. అండ్ ఆల్సో నేను ఇక్కడ
ఫస్ట్ చైల్డ్కి కూడా కలర్ బ్లూ అని ఇచ్చాను. ఫస్ట్ చైల్డ్కి, ఫస్ట్ పీ ట్యాగ్కి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను ఇక్కడ యంత్ చైల్డ్ 4కి ఏం ఇచ్చాను, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇచ్చాం కదా. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ రెడ్ మనకు ఫామ్ అయింది చూడండి. అండ్ ఆల్సో ఫస్ట్ చైల్డ్కి కలర్ బ్లూ అని ఇచ్చాం కదా, అది కూడా మనకి ఇక్కడ ఆ, ఇక్కడ డైరెక్ట్ ఫాంట్ కలర్ ఇచ్చాను అనమాట, కలర్ బ్లూ అని చెప్పేసి. సో ఫస్ట్ పారాగ్రాఫ్కి మనకు కలర్ అనేది అప్లై అయింది. సో ఈ విధంగా ఫస్ట్ చైల్డ్కి కావాలనుకుంటే ఫస్ట్ ఫస్ట్ చైల్డ్ అనేది యూజ్ చేస్తాము. ఫస్ట్ చైల్డ్ అనేది యూజ్ చేస్తాము. లాస్ట్ చైల్డ్కి కావాలనుకుంటే లాస్ట్ చైల్డ్ అనేది యూజ్ చేస్తాము. ఇఫ్ ఇన్ కేస్ మనకు మిడిల్ ఆఫ్ ద ట్యాగ్స్ ఏదైనా సరే అప్లై చేయాలనుకుంటే ఎంత చైల్డ్ అని పెట్టేసి ఆ నెంబర్స్ ఇచ్చేసామనుకో దానికి కలర్స్ అనేది అప్లై చేయొచ్చు అనమాట. సో ఇవి మనకు సుడో క్లాసెస్. మొత్తం మనకు సుడో క్లాసెస్ అని ఉంటుంది వీటిని మనం. అండ్ ఇఫ్ ఇన్ కేస్ దీంట్లో ఇంకోటి వచ్చేసి చెక్డ్, ఫోకస్, ఓవర్ ఉన్నాయి కదా. సో ఇవి ఏ విధంగా యూజ్ చేస్తామంటే నార్మల్గా సో లాస్ట్ క్లాస్లో మనం ఒక లింక్ తీసుకుని లింక్ చెప్పాం కదా, అన్విజిటెడ్ లింక్, విజిటెడ్ లింక్, మౌస్ ఓవర్ లింక్ అని చెప్పేసి, వాటికే వీటిని యూజ్ చేస్తాం అనమాట దానికి కూడా. సో ఇక్కడ నార్మల్గా నేను ఒక యాంకర్ ట్యాగ్ తీసుకున్నాను చూడండి. పీ ట్యాగ్లో దానికి బోల్డ్ ట్యాగ్ అప్లై చేశాను. దాంట్లో నేను యాంకర్ ట్యాగ్ మెన్షన్ చేశాను, యానిమేషన్స్ డాట్ HTML అని పెట్టాను. టార్గెట్ ఈక్వల్స్ టు అండర్స్కోర్ బ్లాంక్ అని పెట్టేసి దిస్ ఇస్ ఏ లింక్ అని పెట్టాను చూడండి. సో దీనికి నేను ఏం చేశానంటే నార్మల్గా ఈ యాంకర్ ట్యాగ్కి లింక్ కలర్ ఈక్వల్స్ టు రెడ్ అని పెట్టాను, అంటే అన్విజిటెడ్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఆ లింక్ నువ్వు విజిట్ చేయకపోతే, ఏదైతే ఈ లింక్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఏ లింక్ అనేది ఉందో, సో ఆ లింక్ నువ్వు విజిట్ చేయకపోతే మనకు అది రెడ్ కలర్లో ఫామ్ అవుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఆ లింక్ని విజిట్ చేస్తే మనకు సో ఇక్కడ మనకు ఇది మనకు గ్రీన్ కలర్లో ఉంది. ఎందుకు అంటే నార్మల్గా నేను ఆల్రెడీ ఈ లింక్ని విజిట్ చేశాను. సో అందుకని అది మనకు అన్విజిటెడ్ లింక్ అయితే రెడ్ కలర్ వస్తుంది, విజిటెడ్ లింక్ అయితే ఇది గ్రీన్ కలర్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, ఆల్రెడీ లింక్ని విజిట్ చేశాం కదా, అందుకని చెప్పేసి అది గ్రీన్ కలర్లోకి ఫామ్ అయింది. అండ్ అదే లింక్ మనం ఫోర్వర్డ్ చేస్తే హాట్ పింక్ కలర్లోకి చేంజ్ అవ్వాలి. సో ఎప్పుడైతే దీన్ని ఫోర్వర్డ్ చేస్తున్నానో ఇది హాట్ పింక్ కలర్లోకి వచ్చింది చూడండి. అండ్ ఆల్సో అది యాక్టివ్లో ఉన్నప్పుడు మనకు బ్లూ కలర్లోకి రావాలి. సో ఇక్కడ చూడండి, ఇది రైట్ క్లిక్ చేస్తున్నాను, ఇది యాక్టివ్లో ఉంటే ఇప్పుడు మనకు ఇది బ్లూ కలర్లోకి ఫామ్ అయింది. సో ఈ విధంగా ఈ సూడో ఎలిమెంట్స్లో వీటిని కూడా యూజ్ చేస్తాము. సో లైక్ చెక్డ్, ఫోకస్, హోవర్ అని అనమాట. అండ్ వీటితో పాటు ఇంకా ఈ సూడో ఎలిమెంట్స్ ఇంకా ఏ విధంగా యూజ్ చేస్తామంటే నార్మల్గా ఇక్కడ నేను ఒక పీ ట్యాగ్ తీసుకున్నాను, మౌస్ ఓవర్ ద డివ్ ఎలిమెంట్ టు బిలో చేంజ్ ఇట్స్ బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఎప్పుడైతే ఈ డివ్ ట్యాగ్లో ఉన్న మౌస్ ఓవర్, ఈ ట్యాగ్ ఉంది కదా, ఈ డివ్ ట్యాగ్ని మనం మౌస్ ఓవర్ చేస్తాము, అది మనకు సమ్ చేంజ్ అనేది అవుతుంది. సో ఇక్కడ ఆ డివ్ ట్యాగ్ నేను ఏం చేశానంటే బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఇచ్చాను, అండ్ కలర్ అంటే మన యొక్క టెక్స్ట్ కలర్ వైట్ ఇచ్చాను, అండ్ ప్యాడింగ్ 25 పిక్సెల్, టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇచ్చాను అనమాట. అంటే కంటెంట్ అనేది మనకు సెంటర్లో వస్తుంది. అది దాన్ని ఓవర్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బ్లూగా చేంజ్ అవ్వాలి. సో నార్మల్గా ఇక్కడ నేను బై డిఫాల్ట్గా ఆ డివ్ ట్యాగ్ నేను ఏం చేశానంటే గ్రీన్ కలర్ ఇచ్చాం కదా, ఆ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చింది చూడండి. అండ్ కలర్ అంటే మన టెక్స్ట్ కలర్ వైట్ ఇచ్చాం కదా, ఇది నెక్స్ట్ టెక్స్ట్ కలర్ వైట్ వచ్చింది. అండ్ ప్యాడింగ్ 25 టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇచ్చాం కాబట్టి మన కంటెంట్ అనేది సెంటర్కి వచ్చింది. సో ఆ డ్యూట్ని నేను హోవర్ చేసినప్పుడు మళ్ళీ దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ ఇచ్చాను అనమాట. సో ఎప్పుడైతే దీన్ని మనం హోవర్ చేస్తామో ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ మనకు బ్లూగా చేంజ్ అవ్వాలి, ఆ బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఎప్పుడైతే దీన్ని మనం హోవర్ చేస్తున్నామో అప్పుడు మీరు గమనిస్తే మనకి ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూగా ఫామ్ అయించండి. సో ఈ విధంగా ఈ హోవరింగ్ ఎఫెక్ట్ మనం యూజ్ చేస్తాము. సో ఇది కూడా మనకు సుడో క్లాసెస్లో ఒకటి స్పెషల్ డిఫైన్డ్ క్లాసెస్ అనమాట. అండ్ ఆల్సో సమ్ H5 లింక్ తీసుకుని ఇక్కడ ఇక్కడ చూడండి, ఒక స్పాన్ ట్యాగ్ తీసుకున్నాను, ఓవర్ దిస్ డివ్ ఎలిమెంట్ టు షో ద పి ఎలిమెంట్ అని చెప్పేసి దీంట్లో మెన్షన్ చేశాను. ఆ స్పాన్ ట్యాగ్లోనే విత్ ఇన్ స్పాన్ ట్యాగ్లో నేను H5 ట్యాగ్ తీసుకున్నాను చూడండి, తడా హియర్ ఐఎమ్ ఉంది. సో మీరు ఇక్కడ గమనిస్తే
ఈ స్పాన్ ట్యాగ్‌లో కంటెంట్ ఏదైతే ఉందో ఓవర్ దిస్ డివ్ ఎలిమెంట్ అనేది అది ఇక్కడ మీకు షో చేస్తుంది. ఆ డివ్ ఎలిమెంట్ కింద ఉంది మీకు చూపిస్తుంది. సో, ఇక్కడ హెచ్5లో ఉన్న ట్యాగ్ మనకు డిస్‌ప్లే అవ్వట్లేదు చూడండి. హెచ్5లో ఏముంది? హియర్ ఐ యామ్ ఉంది గదా! అది మనకు డిస్‌ప్లే అవ్వలేదు. సో, దానికి నేను ఏం ఏం చేంజ్ చేశానంటే నార్మల్‌గా ఇక్కడ ఆ హెచ్5 ట్యాగ్ నేనేం చేశానంటే డిస్‌ప్లే నన్ అని పెట్టాననమాట. సో, డిస్‌ప్లే నన్ అంటే మీనింగ్ ఏంటి? మన కంటెంట్ ఏదైతే ఉంటదో, ఆ హెచ్5 కంటెంట్ ఏదైతే ఉంటదో అది మనకు చూపించదు. సో, మన కంటెంట్ అనేది హైడ్ అయిపోతుందనమాట. అండ్ దానికి మళ్ళా నేను బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏమిచ్చాను? యెల్లో ఇచ్చాను. అండ్ ప్యాడింగ్ 20 పిక్సెల్ ఇచ్చాను. సో, ఎప్పుడైతే నేను ఈ స్పాన్ ట్యాగ్ ఉంది గదా! అంటే ఈ స్పాన్ ట్యాగ్ మెయిన్ ట్యాగ్ ఉంది గదా! ఆ స్పాన్ ట్యాగ్‌ని హోవర్ చేస్తానో, హోవర్ హెచ్5 ఇచ్చాను చూడండి. సో, ఎప్పుడైతే నేను ఆ స్పాన్ ట్యాగ్‌ని హోవర్ చేస్తానో, డిస్‌ప్లే బ్లాక్ అని ఇచ్చాను చూడండి. ఐ మీన్ అంటే సో, నేను హోవర్ చేసినప్పుడు మాత్రమే నాకు ఆ డిస్‌ప్లే ఇన్‌లైనా లేకుంటే బ్లాక్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాను. నార్మల్‌గా మీరు హోవర్ చేయకపోతే ఆ కంటెంట్ మనకు డిస్‌ప్లే నన్ అని ఇచ్చాను చూడండి. సో, ఎప్పుడైతే మనము ఈ ఈ కంటెంట్ మనము హోవర్ చేస్తున్నానో మనకు కింద ఆ హియర్ ఐ యామ్ అనేది కనిపిస్తుంది చూడండి. అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ దానికి ఏమి ఇచ్చాను? హెచ్5కి యెల్లో ఇచ్చాను చూడండి. అండ్ ప్యాడింగ్ 20 పిక్సెల్ ఇవ్వడం వల్ల సో, అది కొంచెం ప్యాడింగ్ తీసుకుంది. సో, ఈ విధంగా మనకు అంటే మనకు హోవర్ చేసినప్పుడు సమ్ కంటెంట్ రావాలి, బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ రావాలి అంటే ఈ విధంగా మనం మన కంటెంట్స్‌కి యూజ్ చేసుకోవచ్చనమాట. ఈ హోవర్ ఎఫెక్ట్‌ని. సో, ఇది మనకు సూడో క్లాస్‌కి సంబంధించినవి. అండ్ దీంట్లో సూడో ఎలిమెంట్స్. సో, ఈ సూడో ఎలిమెంట్స్ ఏంటంటే నార్మల్‌గా ఇక్కడ ఆఫ్టర్, బిఫోర్, ఫస్ట్ లెటర్, ఫస్ట్ లైన్ సెలక్షన్ ఉంది కదా! సో, ఫస్ట్ మనకు ఇఫ్ ఇన్ కేస్ మనం మన బాడీ ట్యాగ్‌లో సమ్ కంటెంట్ రాసాము. మన ఎగ్జిక్యూషన్‌లో ఆ కంటెంట్ చూపించేటప్పుడు సమ్ కంటెంట్ మనకు యాడ్ అవ్వాలి. ఆ కంటెంట్‌కి అంటే ఆ కంటెంట్‌కి బిఫోర్ అయినా సరే, ఆఫ్టర్ అయినా సరే కంటెంట్ యాడ్ అవ్వాలనుకున్నప్పుడు ఈ కంటెంట్ అనేది ప్లేస్ చేస్తాము. ఈ ఆఫ్టర్, బిఫోర్ అనే అట్రిబ్యూట్స్ యూజ్ చేస్తామనమాట. సో, అవి ఏ విధంగా యూజ్ చేస్తామంటే నార్మల్‌గా సో, నేనిక్కడ ఫస్టు హెచ్1 ట్యాగ్ తీసుకున్నాను. దిస్ ఈస్ ఎ హెడ్డింగ్ అని చెప్పేసి అండ్ ఈ సుడో ఎలిమెంట్స్ యూజ్ చేయాలనుకుంటే ఈ కోలన్స్ యూజ్ చేయాలనమాట. డబుల్ కోలన్స్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఈ హెచ్1కి నేను ఏం చేశానంటే సో, ఎప్పుడైతే నువ్వు ఈ సుడో ఎలిమెంట్స్ ఆఫ్టర్ అనేది యూజ్ చేస్తామో అదేమవుతుందంటే ఆఫ్టర్ సుడో ఎలిమెంట్ ఇన్సర్ట్స్ కంటెంట్ ఆఫ్టర్ ద కంటెంట్ ఆఫ్ అన్ ఎలిమెంట్. సో, ఈ కంటెంట్ ఉంది కదా! హెచ్1 కంటెంట్ దిస్ ఈస్ ఎ హెడ్డింగ్ అనేది. సో, ఈ హెడ్డింగ్ తర్వాత మనకు సమ్ కంటెంట్ అనేది దానికి యాడ్ అవుతుందంట. ఎగ్జిక్యూషన్‌లో యాడ్ అవుతుంది. సో, ఇక్కడ చూడండి ఫస్ట్ ఈ హెచ్1 ట్యాగ్ ఇక్కడ ఉంది కదా! ఈ హెచ్1 ట్యాగ్ నేను డైరెక్ట్‌గా డబుల్ కోలన్స్ పెట్టేసి ఆఫ్టర్ అని పెట్టేసి సమ్ కంటెంట్ అనేది ఇక్కడ పెట్టేసాను చూడండి. కంటెంట్‌లో నాకు కావాల్సిన కంటెంట్ ఇక్కడ ప్లేస్ చేశాను. ఇక్కడ కొటేషన్స్‌లో ఫ్లాట్‌లో ఏంటంటే ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టేసాను. అండ్ దానికి కలర్ ఇచ్చాననమాట. టెక్స్ట్ కలర్ రెడ్ అని ఇచ్చాను చూడండి. ఎప్పుడు హెచ్1 హెడ్డింగ్ తర్వాత మనకిది డిస్‌ప్లే అవుతది. సో, అది మనకు ఏ విధంగా ఫార్మ్ అవుతుందంటే ఈ ఆఫ్టర్‌లో ఇక్కడ చూడండి. మనకిక్కడ దిస్ ఈజ్ ఏ హెడ్డింగ్ అని ఉంది కదా! ఈ హెడ్డింగ్ తర్వాత మనకు ఫ్లాట్‌లో ఏంటంటే ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంది చూడండి. ఫ్లాట్‌లో ఏంటంటే ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంది. సో, ఈ విధంగా మనకు మన కంటెంట్‌కి బిఫోర్ అంటే ఆఫ్టర్ తర్వాత మనకు ఏదైనా సరే కంటెంట్ యాడ్ కావాలనుకుంటే ఎగ్జిక్యూషన్‌లో ఈ హెచ్1 డబుల్ కోలన్ ఆఫ్టర్స్ అనేవి యూజ్ చేసి మన కంటెంట్ అనేది మనకు కావాల్సిన కంటెంట్ ప్లేస్ చేసామంటే మన కంటెంట్ తర్వాత అది ఫార్మ్ అవుతుంది ఈ విధంగా. సో, ఎక్కడెక్కడైతే నువ్వు హెచ్1 ట్యాగ్స్ యూజ్ చేసావో అక్కడ ఈ హెడ్డింగ్ తర్వాత మనకి ఇది ఫార్మ్ అవుతుంది చూడండి. మన కంటెంట్. సో, ఈ విధంగా కావాలనుకుంటే ఈ ఆఫ్టర్ అనే ఎలిమెంట్ అనేది యూజ్ చేస్తాం. అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి బిఫోర్. సో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు అదే హెచ్1 ట్యాగ్స్ తీసుకున్నాను. ఇప్పుడు నీకు ఎగ్జిక్యూషన్‌లో ఈ కంటెంట్ బిఫోర్ రావాలి. సో, ముందే నీకు ఏదైనా సరే కంటెంట్ నువ్వు డిస్‌ప్లే చేయాలనుకుంటే సేమ్ ఇక్కడ హెచ్1 తీసుకున్నాను. మళ్ళా డబుల్ కోలన్స్ పెట్టేసి నేను బిఫోర్ అని పెట్టాను చూడండి. బిఫోర్ అని చెప్పేసి ఓపెన్ బ్రాకెట్స్ పెట్టేసి కంటెంట్‌లో నీకేదైతే కంటెంట్ కావాలో అది నేను ఇక్కడ ప్లేస్ చేశాను. సో, నార్మల్‌గా నేను ఇక్కడ డబుల్ కొటేషన్స్‌లో రిమెంబర్ థిస్ అని పెట్టాను. అండ్ దానికి కలర్ రెడ్ అని పెట్టాను చూడండి. సో, ఎప్పుడైతే ఈ కంటెంట్ హెచ్1 ట్యాగ్స్ ఉన్నాయి కదా! ఆ హెచ్1 ట్యాగ్స్‌కి మనం ఎగ్జిక్యూషన్‌లో గమనిస్తే దానికి బిఫోరే మనకు ఈ ఇక్కడ చూడండి రిమెంబర్ థిస్ అని వచ్చింది. మన హెచ్1 ట్యాగ్స్‌కి ముందు. సో, ఈ విధంగా కావాలనుకుంటే
ఈ బిఫోర్ యాట్రిబ్యూట్ యూజ్ చేస్తాము కంటెంట్కి. సో కంటెంట్ తర్వాత కావాలనుకుంటే ఆఫ్టర్ యూజ్ చేస్తాము. కంటెంట్ కంటే ముందు కావాలనుకుంటే బిఫోర్ అనే యాట్రిబ్యూట్ యూజ్ చేస్తాము. సో ఇది నార్మల్గా మనము ఆఫ్టర్ అండ్ బిఫోర్ ఎలిమెంట్స్, సుడో ఎలిమెంట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ లెటర్. సో నార్మల్గా ఏదైనా సరే మన కంటెంట్స్లో ఫస్ట్ లెటర్ని మనము హైలైట్ చేయాలనుకుంటే ఈ ఫస్ట్ లెటర్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాము. సో ఇక్కడ చూడండి, నేను ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాను. ఒక దానికి పీ ట్యాగ్లో ఆ పారాగ్రాఫ్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఆ పారాగ్రాఫ్ ట్యాగ్లో ఫస్ట్ నాకు ఫస్ట్ లెటర్ అనేది నాకు హైలైట్ కావాలి. ఈ వైఓయూలో ఉన్న వై అనేది నాకు ఫస్ట్ హైలైట్ కావాలి. దానికి నేను ఏం చేశానంటే ఇక్కడ చూడండి, పీ డబుల్ కోలన్స్ పెట్టేసి ఫస్ట్ లెటర్ అని మెన్షన్ చేశాను. ఆ ఫస్ట్ లెటర్లో కలర్ మెన్షన్ చేశాను. దానికి సమ్ కలర్ మెన్షన్ చేసేసి దాని యొక్క ఫాంట్ సైజు 40 పిక్సెల్ ఇచ్చాను అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే నార్మల్గా ఈ ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో ఈ యూలో వై లెటర్ ఏదైతే ఉందో దాన్ని మనకు హైలైట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు గమనిస్తే ఫస్ట్‌లో ఆ వైవో యూలో ఫస్ట్ లెటర్ మనకి ఇక్కడ హైలైట్ అయింది చూడండి. సో సమ్ దానికి కలర్ ఇచ్చాను అండ్ ఫాంట్ సైజు 40 పిక్సెల్ ఇవ్వడం వల్ల మనకు ఈ సైజ్ వచ్చింది. సో ఈ విధంగా అంటే మీకు కావాలనుకుంటే ఫస్ట్ లెటర్ హైలైట్ చేయాలనుకుంటే సో ఈ విధంగా మనం ఫస్ట్ లెటర్ అనేది యూజ్ చేస్తాము. సో మోస్ట్‌లీ మీరు గమనిస్తే ఇది మనకు న్యూస్ పేపర్స్‌లో ఎక్కువ ఇది మీరు మనకు అబ్జర్వ్ చేయొచ్చు ఇది నార్మల్‌గా. సో వీటికే ఏ విధంగా మనం హైలైట్ చేయాలనుకుంటే ఫస్ట్ లెటర్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఇంకోటి వచ్చేసి ఫస్ట్ లైన్. ఇఫ్ ఇన్ కేస్ మీరు నార్మల్గా మీరు మీ యొక్క పారాగ్రాఫ్స్లోనో లేకుంటే మీ కంటెంట్స్లోనో ఫస్ట్ లైన్ అనేది మీరు హైలైట్ చేయాలనుకుంటే సో ఇందాక నేను ఫస్ట్ లెటర్ చెప్పాను, ఇప్పుడు ఫస్ట్ లైన్ అనమాట. సో దానికి నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ పారాగ్రాఫ్ సమ్ కంటెంట్ తీసుకున్నాను, దానికి ఫస్ట్ లైన్ అని పెట్టేసి సమ్ కలర్ యాడ్ చేశాను అండ్ ఫాంట్ వేరియంట్ స్మాల్ క్యాప్స్ అని మెన్షన్ చేశాను చూడండి. సో స్మాల్ క్యాప్స్ మీనింగ్ ఏంటంటే మనకు మన వర్డ్స్ అనేది స్మాల్ లెటర్స్లో వస్తాయి, బట్ ఆ లెటర్స్ అనేది మనకు క్యాపిటల్ లెటర్స్లో ఫామ్ అవుతాయి. అంటే క్యాపిటల్ లెటర్స్లో ఉండి స్మాల్ సైజ్ ఉంటాయి అనమాట. సో దానికి ఈ స్మాల్ క్యాప్స్ అనేది యూజ్ చేస్తాము. సో ఒకసారి చూద్దాం అది ఏ విధంగా వస్తుంది అనేది. సో ఇది ఫస్ట్ లైన్ అని ఇచ్చాం కదా. సో మన ఎగ్జిక్యూషన్లో ఫస్ట్ లైన్ ఏమవుతుందంటే సమ్ డిఫరెంట్ కలర్స్తో మనకు హైలైట్ అవుతుంది అనమాట. సో మనం ఫస్ట్ లైన్కి సమ్ కలర్ అప్లై చేసాము, అది రెడ్ కలర్ అండ్ ఫాంట్ వేరియంట్ స్మాల్ క్యాప్స్ అని ఇచ్చాం కదా. సో అది మనకు ఈ విధంగా ఫామ్ అయింది చూడండి. సో ఫస్ట్ లైన్ ఏదైతే ఉంటుందో మనకు దానికి కలర్ మనకు రెడ్ కలర్లో వచ్చింది. అండ్ దానికి మళ్ళీ ఇంకోటి ఏం చేసాము, ఫాంట్ వేరియంట్ స్మాల్ క్యాప్స్ అని ఇచ్చాము. సో మనకు ఈచ్ ఈచ్ వర్డ్ మనకు క్యాపిటల్ లెటర్స్లో వచ్చింది చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే. బట్ అది మనకు సైజ్ వచ్చేసి స్మాల్ లెటర్స్లో స్మాల్గా ఉంది అనమాట, అంటే వర్డ్స్ యొక్క సైజు. సో మీరు ఫస్ట్ లెటర్ గమనిస్తే నార్మల్గా అది క్యాపిటల్ లెటర్ వచ్చింది. అండ్ సెకండ్ థర్డ్ లెటర్స్ ఉన్నాయి కదా కంటెంట్స్లో, అవి కూడా మనకు స్మాల్ లెటర్స్ వచ్చాయి. ఐ మీన్ క్యాపిటల్ లెటర్స్ వచ్చాయి, బట్ స్మాల్ సైజ్ వచ్చాయి చూడండి. సో ఈ విధంగా కావాలనుకుంటే మనం ఫాంట్ వేరియంట్ స్మాల్ క్యాప్స్ అనేది యూజ్ చేస్తాము. సో దీంట్లో మనకు ఫస్ట్ లైన్ అనేది హైలైట్ అయింది చూడండి. సో దానికే ఈ ఫస్ట్ లైన్ అట్రిబ్యూట్ యూజ్ చేస్తున్నాం. సో ఇవి మనకు నార్మల్గా ఫస్ట్ లెటర్ ఫస్ట్ లైన్. అండ్ ఆల్సో ఇంకొకటి వచ్చేసి సెలెక్షన్. ఈ సెలెక్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇఫ్ ఇన్ కేస్ నువ్వు సెలెక్షన్ అని ఇచ్చేసి నీకు కావాల్సిన కలర్ మెన్షన్ చేసావు అనుకోండి. సో మనకు ఎక్కడైనా సరే మన ఎగ్జిక్యూషన్లో దాన్ని ఒక వర్డ్ని సెలెక్ట్ చేసినప్పుడు దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ని మనం ఏదైతే ఇస్తామో అది మనకు ఫామ్ అవుతుంది అనమాట. దానికే ఈ సెలెక్షన్ అనేది యూజ్ చేస్తాము. సో నార్మల్గా ఇక్కడ ఈ యాట్రిబ్యూట్కి మనం సో ఇక్కడ చూడండి, డైరెక్ట్గా నేను డబుల్ కోలన్స్ ఇచ్చేసి సెలెక్షన్ అని పెట్టాను అండ్ బ్రాకెట్స్ ఓపెన్ చేసేసి ఇక్కడ కలర్ ఇచ్చాను, సమ్ కలర్ ఇచ్చాను, అంటే కంటెంట్ కలర్ ఇచ్చాను అనమాట. అండ్ ఆల్సో ఇంకోటి ఏం చేశానంటే బ్యాక్గ్రౌండ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఎల్లో అని ఇచ్చాను చూడండి. సో ఇక్కడ
ఎంఓఐ సెలెక్షన్ ఉంది కదా, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫైర్ ఫాక్స్ యూజ్ చేస్తే దానికి ఈ ఈ కంటెంట్ అనేది యూజ్ చేయాలన్నమాట, ఈ యాట్రిబ్యూట్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది, ఎంఓజెడ్ సెలెక్షన్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో నార్మల్గా ఫైర్ ఫాక్స్ కాకుండా నార్మల్గా అన్ని బ్రౌజర్స్కి ఇది అనేది మనకు అప్లై అవుతుంది. సో మోస్ట్లీ మనం దీన్ని యూజ్ చేస్తాం ఎక్కువ. సో డబుల్ కొలన్ సెలెక్షన్ అని పెట్టేసి నీకు కావాల్సిన ప్రాపర్టీస్ అప్లై చేసాం అనుకోండి. సో ఇది మన కంటెంట్ కదా, మన ఎగ్జిక్యూషన్లో దీన్ని గమనిస్తే సో ఎక్కడైతే నువ్వు సెలెక్షన్ చేస్తావో ఆ సెలెక్షన్ చేసిన కంటెంట్ చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ మనకు ఎల్లో అవుతుంది. అండ్ దానికి కలర్ ఇచ్చాం కదా, ఈ కలర్ అనేది మనకు రెడ్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఎక్కడైతే నువ్వు సెలెక్షన్ చేస్తావో అక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుంది. అండ్ కంటెంట్కి కూడా మనకు సమ్ కలర్ అనేది అప్లై అవుతుంది అనమాట. సో ఈ విధంగా కావాలనుకుంటే మనకు ఈ సెలెక్షన్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాము. సో దీన్ని యూజ్ చేసి మనకు సంబంధించిన అంటే అట్రిబ్యూట్స్ యూజ్ చేసామనుకో, మనకు కావాల్సిన స్టైల్స్ యూజ్ చేసామనుకో, సో అవి మన ఎగ్జిక్యూషన్లో ప్రతి ఒక్క ఎలిమెంట్ కంటెంట్కి మనకి ఇది అప్లై అవుతుంది అనమాట. సో దాన్ని జస్ట్ ఆ రీడింగ్ పర్పస్ ఇది కొంచెం హైలైట్ అవుతుంది. సో దాని పర్పసే ఈ సెలెక్షన్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాము. సో ఇవి మనకు కంప్లీట్గా సుడో క్లాసెస్ అండ్ సుడో ఎలిమెంట్స్. నెక్స్ట్ వచ్చేసి అట్రిబ్యూట్ సెలెక్టర్స్. నార్మల్గా మనము ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏదైనా సరే లాగిన్ ఫామ్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫామ్స్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా. సో హెచ్టిఎంఎల్లో మనం డిస్కస్ చేసాం. సో ఆ ఫీల్డ్స్ మనకు రావాలనుకుంటే అంటే ఆ టెక్స్ట్ బాక్సెస్ మనకు రావాలనుకుంటే టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్, టైప్ ఈక్వల్స్ టు పాస్వర్డ్ అండ్ టైప్ ఈక్వల్స్ టు ఈమెయిల్, టైప్ ఈక్వల్స్ టు నెంబర్ అనే అట్రిబ్యూట్స్ యూజ్ చేస్తాం కదా ఇన్పుట్ ట్యాగ్లో. సో వాటికే మనము డైరెక్ట్గా మనకు కావాల్సిన అట్రిబ్యూట్స్ అనేది మనం అప్లై చేయొచ్చు అనమాట. సో ఇంతవరకు మనం ఏం చేసాము, నార్మల్గా మనకి ఏదైనా సరే ఒక ఎలిమెంట్కి కలర్ అప్లై చేయాలనుకుంటే సో డైరెక్ట్గా హెచ్1 ట్యాగ్కో లేకుంటే డివ్ ట్యాగ్కో డైరెక్ట్గా కలర్ అప్లై చేసాం. లేకుంటే అదే డివ్ ట్యాగ్లో మనము క్లాస్ ఈక్వల్స్ టు 1, క్లాస్ ఈక్వల్స్ టు 2 అని మెన్షన్ చేసి ఆ క్లాస్ని మనం ఆ స్టైల్ ట్యాగ్లో మెన్షన్ చేసి దానికి కలర్స్ అప్లై చేసాం. అలా కాకుండా డైరెక్ట్గా మనం బాడీ ట్యాగ్లో యూజ్ చేసి ఈ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అనే అట్రిబ్యూట్స్ ఉంటాయి కదా, వాటికే మనం డైరెక్ట్గా కలర్స్ అనేది అప్లై చేయొచ్చు అనమాట. సో దాని పర్పసే ఈ అట్రిబ్యూట్ సెలెక్టర్స్ అనే టైప్ అంటే కంటెంట్స్ యూజ్ చేస్తారు. సో దీనికి ఏ విధంగా అప్లై చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, డైరెక్ట్గా నేను ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అని తీసుకొని దానికి సంబంధించిన విడ్త్, డిస్ప్లే, మార్జిన్, బాటమ్, బ్యాక్గ్రౌండ్ కలర్స్ అన్ని ఇచ్చేసాను. అండ్ ఇంకోటి ఇక్కడ చూడండి టైప్ ఈక్వల్స్ టు బటన్. సో మనం నార్మల్గా ఈ లాగిన్ రిజిస్ట్రేషన్ ఫామ్లో సబ్మిట్ బటన్స్ యూజ్ చేస్తాం కదా. సో ఆ టైప్ ఈక్వల్స్ టు బటన్ ఆ యాట్రిబ్యూట్ యూజ్ చేసి దానికి సంబంధించిన కలర్స్ అనేది మనం అప్లై చేయొచ్చు. సో అవి ఏ విధంగా ఉంటాయి ఒకసారి చూద్దాం మనం. సో ఇది మనకు యాట్రిబ్యూట్ సంబంధించిన సెలెక్టర్స్. సో నార్మల్గా ఈ బాడీ సెక్షన్లో నేను సమ్ హెచ్2 ట్యాగ్స్ తీసుకున్నాను, సమ్ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అనే యాట్రిబ్యూట్ తీసుకున్నాను చూడండి ఇక్కడ. సో వాల్యూ ఈక్వల్స్ టు పీటర్ అని మెన్షన్ చేశాను. అండ్ ఇంకోటి వచ్చేసి యాంకర్ ట్యాగ్ కూడా డిస్ప్లే చేశాను, దాంట్లో టార్గెట్ ఈక్వల్స్ టు అండర్ స్కోర్ బ్లాంక్ అనే యాట్రిబ్యూట్ వాడాను. సో లాస్ట్ క్లాస్లో కూడా చెప్పారు టార్గెట్ ఈక్వల్స్ టు అండర్ స్కోర్ బ్లాంక్ అంటే సో మన లింక్ అనేది మన ఎగ్జిక్యూషన్ పేజ్లో డిస్ప్లే కాకుండా నెక్స్ట్ ట్యాబ్లో ఓపెన్ అవుతుందని చెప్పాను. సో దాని పర్పస్ ఈ టార్గెట్ ఈక్వల్స్ టు అండర్ స్కోర్ బ్లాంక్ అనేది మనం యూజ్ చేస్తాం. అండ్ వాటితో పాటు మనం కొన్ని ఈ క్యారెట్ సింబల్ యూజ్ చేసి ఈ యాట్రిబ్యూట్స్కి స్టైల్స్ ఏ విధంగా అప్లై చేస్తాం, డాలర్ సింబల్ని అండ్ ఆస్ట్రిక్ సింబల్స్ ఏ విధంగా యూజ్ చేస్తాం ఇప్పుడు తెలుసుకుందాం మనం ఒకసారి. సో ఇక్కడ నేను డైరెక్ట్గా ఏం చేశానంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు ఈ యాట్రిబ్యూట్ ఉంది కదా, ఈ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్కే నేను డైరెక్ట్గా దాన్ని తీసేసుకొని దానికి కలర్స్ అనేది అప్లై చేశాను ఇక్కడ. సో ఇక్కడ చూడండి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అని మెన్షన్ చేశాను. సో దానికి ఓపెన్ బ్రాకెట్ ఓపెన్ చేసేసి దానికి సమ్ విడ్త్ ఇచ్చాను, 150 పిక్సెల్ ఇచ్చాను, డిస్ప్లే బ్లాక్ అని ఇచ్చాను, మార్జిన్ బాటమ్ అని ఇచ్చాను, అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అని ఇచ్చాను. సో ఇది మనకు ఏ విధంగా ఫామ్ అవుతుందంటే మన దాంట్లో సో ఇక్కడ చూడండి ఫస్ట్ దానికి మనం దీనికి అప్లై చేసాం కదా, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్, వాల్యూ ఈక్వల్స్ టు పీటర్ అని ఇచ్చాం కదా, దీనికి సమ్ కలర్ అనేది అప్లై చేసాను విడ్త్ 150 పిక్సెల్స్ చేసి. చూడండి ఇక్కడ సో మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ ఎల్లో అనేది ఫామ్ అయింది. అండ్ దానికి సంబంధించిన మార్జిన్ బాటమ్ 10 పిక్సెల్ అనేది ఇక్కడ మనకు దీని నుంచి ఇక్కడికి 10 పిక్సెల్ ఉంటుంది. అండ్ విడ్త్ 150 పిక్సెల్ ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి. సో ఈ విధంగా డైరెక్ట్గా మనకు
మనం యూజ్ చేసుకున్న యాట్రిబ్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటికే మనం డైరెక్ట్‌గా కలర్స్ అనేది మనకు కావాల్సిన స్టైల్స్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. ఈ యాట్రిబ్యూట్స్ యూజ్ చేసి. సో, ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దాంట్లో నేను యాంకర్ ట్యాగ్ యూజ్ చేశాను చూడండి. ఈ యాంకర్ ట్యాగ్‌లో హెచ్ రిఫరెన్స్ ప్లేస్ చేశాను. టార్గెట్ ఈక్వల్స్ టు అండర్‌స్కోర్ బ్లాంక్ అనే యాట్రిబ్యూట్ ఉంది. డైరెక్ట్‌గా నేను ఇక్కడ ఏం చేశానంటే దీన్ని యాట్రిబ్యూట్ యూజ్ చేసి దీనికి సమ్ కలర్స్ సమ్ స్టైల్స్ అనేది అప్లై చేశాను. సో నెక్స్ట్ దానికి నేను చూడండి యాంకర్ ట్యాగ్‌లు యూజ్ చేశాం కదా! యాంకర్‌ని పెట్టేసి టార్గెట్ ఈక్వల్స్ టు అండర్‌స్కోర్ బ్లాంక్ అనేది ఇక్కడ యూజ్ చేసి దానికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ పింక్ అని యూజ్ చేశాను చూడండి. సో ఎప్పుడైతే నేను ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ పింక్ యూజ్ చేశానో ఇక్కడ మీరు గమనిస్తే disney.com అనే దానికి ఇది మన లింక్. సో దీనికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇప్పుడు మనకు పింక్ కలర్‌లోకి ఫార్మ్ అయింది చూడండి. సో ఈ విధంగా కావాలనుకుంటే మన అట్రిబ్యూట్స్ యూజ్ చేసి దానికి స్టైల్స్ అనేది అప్లై చేయొచ్చు. సో ఇది ఒకటి. అండ్ ఇంకోటొచ్చేసి దీంట్లో అంటే ఈ అట్రిబ్యూట్ సెలెక్టర్స్‌లో దీన్ని మనం క్యారెట్ సింబల్ అని అంటాం. ఈ క్యారెట్ సింబల్ యూజ్ చేసి మనము స్టైల్స్ అంటే మన ట్యాగ్స్‌కి స్టైల్స్ అనేది అప్లై చేయొచ్చు. అవి ఏ విధంగా చేయొచ్చు అంటే సో ఇక్కడ హెచ్2 ఒక హెడ్డింగ్ పర్పస్ తీసుకున్నాను. అట్రిబ్యూట్ క్యారెట్ ఈక్వల్స్ అని పెట్టేసి వాల్యూ అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ అని పెట్టేసి చూడండి. సో ఇక్కడ ఒక హెచ్1 ట్యాగ్ తీసుకున్నా, ఒక పీ ట్యాగ్ తీసుకున్నా, ఇంకొక పీ ట్యాగ్ తీసుకున్నా. దీంట్లో సమ్ కంటెంట్ మెన్షన్ చేశాను. అండ్ దీనికి చూడండి క్లాస్‌లో మీరు గమనిస్తే టాప్ హెడర్ అని ఇచ్చాను ఫస్ట్ దానికి హెచ్1 ట్యాగ్‌కి. అండ్ పీ ట్యాగ్‌లో టాప్ టెక్స్ట్ అని ఇచ్చాను. అండ్ క్లాస్ ట్యాగ్‌లో ఏం చేశానంటే టాప్ కంటెంట్ అని ఇచ్చాను. సో మీరు గమనిస్తే ఫస్ట్ ఈ క్లాస్‌లో ఫస్ట్ ఉన్న వాల్యూ ఏదైతే మనకు స్టార్ట్ అవుతుందో ఇక్కడ చూడండి టాప్ అనే నెంబర్‌తో స్టార్ట్ అయింది. అండ్ ఇంకోటి వచ్చి ఇక్కడ టాప్ అనే దాంతో స్టార్ట్ అయింది. ఇక్కడ ఇంకోటి వచ్చేసి టాప్ అనే దాంతో స్టార్ట్ అయింది. సో ఇక్కడ మనకు ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఇలా మనకు క్లాస్‌లో ఫస్ట్ టాప్ అనే దానికి మీరు డైరెక్ట్‌గా ఏదైనా సరే ఇవ్వాలనుకుంటే సో ఈ క్యారెట్ సింబల్ యూజ్ చేసి మనం అప్లై చేయొచ్చు అనమాట. ఈ క్యారెట్ సింబల్ ఏంటంటే క్యారెట్ సింబల్ హూజ్ వాల్యూ స్టార్ట్స్ విత్ స్పెసిఫైడ్ వాల్యూ. హూజ్ వాల్యూ స్టార్ట్స్ విత్ స్పెసిఫైడ్ వాల్యూ. సో ఏదైనా సరే ఒక స్పెసిఫైడ్ వాల్యూతో ఇట్లా స్టార్ట్ అయిన వాల్యూస్కి మనం సమ్ కలర్స్ అనేది సమ్ స్టైల్స్ అనేది మనం డైరెక్ట్గా అప్లై చేయాలనుకుంటే ఈ క్యారెట్ సింబల్ యూజ్ చేస్తాం అనమాట. సో ఇది మనకు ఫస్ట్లోనే ఇది మనకు స్టార్ట్ అయి ఉండాలి ఈ విధంగా. సో ఇక్కడ నేను క్యారెట్ సింబల్ యూజ్ చేస్తాను కదా దానికి ఇక్కడ క్లాస్ క్యారెట్ సింబల్ ఈక్వల్స్ అని పెట్టేసి టాప్ అని మెన్షన్ చేశాను చూడండి. సో ఈ విధంగా మెన్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే క్యారెట్ సింబల్ హూజ్ వాల్యూ స్టార్ట్ వస్తే స్పెసిఫైడ్ వాల్యూ. సో ఈ టాప్ ఉంది కదా ఎక్కడెక్కడైతే ఈ టాప్ అనేది ఉంటుందో దీంట్లో ఫస్ట్ స్పెసిఫైడ్గా ఏదైతే స్టార్ట్ అవుతుందో సో వాటన్నింటికి ఈ కలర్ అనేది అప్లై అవుతుంది అనమాట. సో ఇక్కడ మళ్ళీ ఈ హెడర్ టెక్స్ట్ కంటెంట్తో సంబంధం లేదు. ఫస్ట్ మనకు స్టార్టింగ్ టాప్ ఉంది కదా సో దాన్ని ఇక్కడ మెన్షన్ చేశాను ఇక్కడ క్యారెట్లో. సో అందుకని చెప్పేసి వాటికి ఈ ఎల్లో కలర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో మీరు గమనిస్తే ఇక్కడ చూడండి వెల్కమ్ హలో వరల్డ్ ఆర్ యూ లర్నింగ్ సిఎస్ఎస్కి మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అనేది ఫామ్ అయింది. ఈ విధంగా ఒక స్పెసిఫైడ్ వాల్యూతో మనకు స్టార్ట్ అయిన వాల్యూని మనం క్లాస్లో ఉన్న వాల్యూ తీసుకొని డైరెక్ట్గా మనము కలర్స్ అనేది స్టైల్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ డాలర్ సింబల్ ఉంది. సో నెక్స్ట్ డాలర్ సింబల్ యూజ్ చేశాను అనమాట. ఆ డాలర్ సింబల్ ఏ విధంగా యూజ్ చేస్తామంటే ఇక్కడ చూడండి హెడ్డింగ్ పర్పస్ హెచ్2 తీసుకున్నాను. అండ్ ఇక్కడ 3 డివ్ ట్యాగ్స్ తీసుకున్నా. దాంట్లో ఫస్ట్ టెస్ట్ అని ఇచ్చాను. అండ్ నెక్స్ట్ క్లాస్‌ని ఇక్కడ సెకండ్ అని తీసుకున్నాను చూడండి. అండ్ థర్డ్ క్లాస్‌కి మళ్ళా మై ఐఫన్ టెస్ట్ అని యూజ్ చేశాను. అండ్ ఫోర్త్ ట్యాగ్‌లో నేను మై టెస్ట్ అనేది యూజ్ చేశాను. సో మీరు నార్మల్‌గా ఇక్కడ గమనిస్తే లాస్ట్ వర్డ్ ఇక్కడ టెస్ట్‌తో ఎండ్ అయింది. అండ్ సెకండ్ ట్యాగ్‌లో టెస్ట్ అనేది లేదు. థర్డ్ దాంట్లో టెస్ట్ అనేది ఉంది. మళ్ళా ఫోర్త్ దాంట్లో టెస్ట్ అనేది ఉంది. అండ్ ఇక్కడ ఐఫన్ అండర్‌స్కోర్‌తో సంబంధం లేదు ఇక్కడ. సో ఈ డాలర్ సింబల్ ఎందుకు యూజ్ చేస్తామంటే డాలర్ సింబల్ సెలెక్టర్ ఈజ్ యూజ్ టు సెలెక్ట్ ఎలిమెంట్స్ హూజ్ అట్రిబ్యూట్ వాల్యూ ఎండ్స్ విత్ స్పెసిఫైడ్ వాల్యూ. సో క్యారెట్ సింబల్ యూజ్ చేస్తే మనకు స్టార్టింగ్ వాల్యూ ఏదైతే ఉంటుందో దానికి అప్లై అవుతుంది. డాలర్ సింబల్ యూజ్ చేస్తే ఎండింగ్ వాల్యూ ఏదైతే ఉంటుందో దానికి అప్లై అవుతుంది అనమాట. దానికే ఈ డాలర్ వాల్యూ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి క్లాస్ డాలర్ ఈక్వల్స్ టు టెస్ట్ అని మెన్షన్ చేశాను. ఐ మీన్ ఈ దీంట్లో ఎక్కడెక్కడైతే లాస్ట్ వాల్యూ టెస్ట్ అనేది ఉంటుందో ఇక్కడ ఫస్ట్ దానికి ఉంది అండ్ సెకండ్ దానికి లేదు, థర్డ్ దానికి ఉంది, ఫోర్త్ దానికి ఉంది చూడండి. అంటే మనకి ఇక్కడ టెస్ట్తో ఎండ్ అయింది. సో డాలర్ ఈక్వల్స్ టు టెస్ట్ అని మెన్షన్ చేసి మనకు కావాల్సిన కలర్స్ అనేది మనం మెన్షన్ చేసాం అనుకోండి వాటన్నింటికి కలర్స్ అనేది అప్లై అవుతుంది. సో మీరు గమనిస్తే ఇక్కడ ఫస్ట్ దానికి ఆ టెస్ట్ అనేది ఉంది కాబట్టి అప్లై అయింది. సెకండ్ దానికి ఇక్కడ అప్లై అవ్వలేదు, కలర్ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఫామ్ అవ్వలేదు. ఎందుకంటే సెకండ్లో మనకు
టెస్ట్ అనేది లేదు. జస్ట్ ఉన్నే క్లాస్ ఈక్వల్స్ టు సెకండ్ అని ఉంది. అండ్ థర్డ్ దాంట్లో మళ్ళీ మనకి ఇక్కడ టెస్ట్ అనేది ఉంది కదా. ఫోర్త్ దాంట్లో మళ్ళీ మనకి టెస్ట్ అనేది ఉంది కదా. ఎక్కడెక్కడైతే టెస్ట్ అనేది ఉందో లాస్ట్ వాల్యూ మనకి ఇక్కడ అప్లై చేయండి. సో ఈ విధంగా కావాలనుకుంటే డాలర్ సింబల్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి హ్యాస్ట్రిక్. ఈ హ్యాస్ట్రిక్ వాల్యూ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ దీంట్లో మనకు ఈ హ్యాస్ట్రిక్ సింబల్ సెలెక్టర్ ఈజ్ యూస్ టు సెలెక్ట్ ఎలిమెంట్స్ హూజ్ అట్రిబ్యూట్ వాల్యూ కంటైన్స్ ఏ స్పెసిఫైడ్ వాల్యూ. సో దీంట్లో మనకు ఫస్ట్ లాస్ట్తో సంబంధం లేదు. మనం ఇచ్చిన ఇక్కడ చూడండి క్లాస్ ఈక్వల్స్ టు టీ అనే వర్డ్ ఇచ్చాం కదా. హ్యాస్ట్రిక్ సింబల్ మెయింటైన్ చేసేసి టీ అని ఇచ్చాం కదా. ఈ టీ సింబల్ ఎక్కడైతే ఉంటుందో మన దాంట్లో వాటన్నింటికి కలర్ అప్లై అవుతుంది. అంటే ఫస్ట్తో సంబంధం లేదు, లాస్ట్తో సంబంధం లేదు, ఇన్ బిట్వీన్ మిడిల్లో ఉన్నా సరే ఈ టీ అని ఉంటే చాలు అనమాట. సో వాటన్నింటికి కలర్ అనేది అప్లై అవుతుంది. సో మేము ఇక్కడ హ్యాస్ట్రిక్ సింబల్కి ఇక్కడ క్లాస్ హ్యాస్ట్రిక్ అండ్ టీ అని పెట్టేసి బ్యాక్గ్రౌండ్ ఎల్లోని ఇచ్చాను. సో ఇక్కడ చూడండి మళ్ళీ దీనికి కూడా హ్యాస్ట్రిక్ సింబల్ ఎక్కడైతే అంటే టీ వాల్యూ ఎక్కడెక్కడ క్లాస్ ఉంటుందో అక్కడ అన్నిటికి అప్లై అయింది. అండ్ సెకండ్ దాంట్లో మనకి ఇక్కడ టీ లేదు. సో దీంట్లో మనకు టీ అనే వర్డ్ లేదు అసలు. సో అందుకని ఆ సెకండ్ దానికి మనకు అప్లై అవ్వలేదు. సో ఈ విధంగా ఫస్ట్ మనకు స్పెసిఫైడ్ వాల్యూస్కి ఫస్ట్ అంటే మన క్లాస్లో ఏదైతే స్పెసిఫైడ్ వాల్యూ ఉంటుందో వాటికి అప్లై చేయాలనుకుంటే క్యారెట్ సింబల్ యూజ్ చేస్తాం. లాస్ట్ వర్డ్ అంటే మన క్లాస్లో రిప్రజెంట్ చేసే లాస్ట్ వర్డ్ దేనికైతే మనకు అప్లై చేయాలనుకుంటే దానికి డాలర్ యూజ్ చేస్తాం. మనకు ఫస్ట్ లాస్ట్తో సంబంధం లేకుండా ఇన్ బిట్వీన్ ఏదైనా సరే ఒక 2 వర్డ్స్ తీసుకొని వాటికి కలర్ అప్లై చేయాలనుకుంటే ఈ హ్యాస్ట్రిక్ సింబల్ యూజ్ చేస్తాం. సో లేదు మనకు డైరెక్ట్గా కావాలనుకుంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అండ్ టార్గెట్ ఈక్వల్స్ టు బ్లాంక్స్ ఈ యాట్రిబ్యూట్స్ ఉంటాయి కదా. ఈ యాట్రిబ్యూట్స్ యూజ్ చేసి కూడా మనకు కావాల్సిన ట్యాగ్స్కి మనం డిఫరెంట్ స్టైల్స్ అండ్ యాట్రిబ్యూట్స్ మనం మెన్షన్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనము యాట్రిబ్యూట్ సెలెక్టర్స్ అనేది యూజ్ చేస్తాము. సో ఇది మనకు యాట్రిబ్యూట్స్కి సంబంధించింది. అండ్ ఆల్సో ఇమేజ్ ఒపాసిటీ. ఈ ఇమేజ్ ఒపాసిటీ ఎందుకు యూజ్ చేస్తామంటే నార్మల్గా మన యొక్క ఇమేజ్ యొక్క స్క్రీన్ సైజ్ని మనం ట్రాన్స్పరెన్సీ చేయడానికి ఈ ఇమేజ్ ఒపాసిటీ అనేది యూజ్ చేస్తాము. సో CSS3 ప్రాపర్టీ ఫర్ ట్రాన్స్పరెన్సీ ఈజ్ ఒపాసిటీ. సో మన ఇమేజ్ యొక్క ట్రాన్స్పరెన్సీని మనము ఇన్ కేస్ మనము తగ్గించాలన్నా లేకుంటే పెంచుకోవాలనుకున్నా ఈ ఒపాసిటీ అనేది యూజ్ చేస్తాము. సో ఆల్రెడీ దీని గురించి CSS స్టార్ట్ అయినప్పుడే చెప్పాను. ఈ ఒపాసిటీ అనేది మనకు 0.1 నుంచి స్టార్ట్ అయ్యి 1 వరకు ఉంటుందన్నమాట. సో ఇది 0.1 అని మెన్షన్ చేస్తే మన ఇమేజ్ పూర్తి బ్లర్ అయిపోతుంది, మనకు కనిపించదు అనమాట. అదే నువ్వు 0.2 యూజ్ చేస్తే కొంచెం బ్లర్, 0.5 యూజ్ చేస్తే హాఫ్ ఆఫ్ ద సెక్షన్ మనకు బ్లర్ అయిపోతుంది అనమాట. అలా మనకు 0.1 నుంచి స్టార్ట్ అయ్యి 0.9, 0.1 మీన్ 1 వరకు ఉంటుంది. సో 0.1 నుంచి స్టార్ట్ అయ్యి 1 వరకు ఉంటుంది. సో 1 ఇస్తే మన ఇమేజ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకు ఒరిజినల్ కలర్ చూపిస్తుంది. మీరు 0.1, 0.2 ఈ విధంగా ఇస్తే మనకు మన ట్రాన్స్పరెన్సీ అనేది ఇమేజ్ ట్రాన్స్పరెన్సీ అనేది బ్లర్ అయిపోతుంది అనమాట. సో దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తామని ఒకసారి చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూడండి, మీరు గమనిస్తే ఒక 3 ఇమేజ్ ట్యాగ్స్ తీసుకున్నాను. సో దాంట్లో SRCలో మన ఇమేజ్ సంబంధించిన ఇమేజ్ నేము అండ్ ఏ టైప్ ఆఫ్ ఫైల్ అని ఇక్కడ మెన్షన్ చేశాను. అండ్ ఆల్ట్ అనే యాట్రిబ్యూట్ యూజ్ చేశాను. అండ్ దానికి మన ఇమేజ్కి హైట్ అండ్ విడ్త్ ఇచ్చాను చూడండి. అండ్ వాటికి నేను ఏం చేశానంటే నార్మల్గా ఇక్కడ డైరెక్ట్గా IMG ట్యాగ్ తీసుకొని ఇక్కడ ఒపాసిటీ 0.5 అని మెన్షన్ చేశాను. సో మనకు మన ట్రాన్స్పరెన్సీ అనేది బ్లర్ అయిపోతుంది అనమాట, 0.5% అనేది. సో ఇంకోటి వచ్చేసి ఏం చేశానంటే అదే ఇమేజ్ని మనకు హోవర్ చేసినప్పుడు ఒపాసిటీ 1.0 ఇచ్చాను. సో అంటే ఇది మనకు ఒరిజినల్ కలర్ 1.0 అంటే. సో ఫస్ట్ నేను ఇక్కడ ఒపాసిటీ 0.5 ఇచ్చాం కదా, అది మనకు
0.5 ఇవ్వడం వల్ల మన ఇమేజ్ ఈ 3 ఇమేజెస్ మనకు కొంచెం బ్లరింగ్ ఎఫెక్ట్ మనకు కనిపిస్తాయి. నార్మల్‌గా మీరు గమనిస్తే షేడింగ్ ఎఫెక్ట్ ఉంటది. సో, ఎప్పుడైతే నేను ఇక్కడ హోవర్ చేశా కదా! ఒపాసిటీ 1.0 ఇచ్చా కదా! ఎప్పుడైతే దీన్ని ఇక్కడ హోవర్ చేస్తున్నానో ఇక్కడ చూడండి. మన ఒరిజినల్ ఇమేజ్ యొక్క ట్రాన్స్‌పరెన్సీ కనిపిస్తుంది ఇక్కడ మీకు. సో, ఈ విధంగా మనకు కావాలంటే మనం యూజ్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ నేను 0.5 ఇచ్చాం కదా! 0.1 ఇస్తే ఏ విధంగా ఉంటది ఇది. కంట్రోల్ సి చేస్తున్నాను. అండ్ సో, ఇక్కడ చూడండి. ఇమేజ్ యొక్క ఒపాసిటీ 0.1 ఇచ్చాను. ఇప్పుడు ఇంకా దాని యొక్క ట్రాన్స్‌పరెన్సీ పూర్తిగా తగ్గిపోయింది. ఐ మీన్ మొత్తం. సో, అదే నేను ఇక్కడ 5 ఇస్తే సో, దానికంటే కొంచెం బెటర్ ఇప్పుడు. అండ్ ఇక్కడ హోవర్ చేసినప్పుడు ఒపాసిటీ 1.0 ఇచ్చా కదా! ఇప్పుడు హోవర్ చేస్తుంటే ఇక్కడ చూడండి. సో, ఇది మన ఒరిజినల్ ఇమేజ్ అన్నమాట. సో, ఈ విధంగా కావాలనుకుంటే ఈ ఇమేజ్ ఒపాసిటీ అనేది యూజ్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ మీకు 0.1 లేకుంటే 0.6 0.7 అట్లా మనకు 0.9 1 వరకు ఉంటుందన్నమాట. 1 ఇస్తే మన ఒరిజినల్ ఇమేజ్ క్లారిటీతో కనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ట్రాన్స్‌పరెన్సీ కావాలనుకుంటే ఈ 0.1 నుంచి 0.9 వరకు యూజ్ చేస్తారు. సో, ఇది మనకు ఇమేజ్ ఒపాసిటీకి సంబంధించింది. సో, ఇవి మనకు నార్మల్‌గా ఇంతవరకు అంటే సీఎస్ఎస్‌లో మనకు ఆహ్, ఓల్డ్ ప్రాపర్టీస్ అన్నమాట. అంటే ఇంతకు ముందున్న ప్రాపర్టీస్. న్యూ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఈ న్యూ అట్రిబ్యూట్స్‌లో ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్‌కి సంబంధించిన ప్రాపర్టీస్ ఉన్నాయి. సో, అవి మనం రేపు డిస్కస్ చేస్తాము. సో, ఈరోజు క్లాస్‌లో మనం ఏం చెప్పామంటే మొత్తం సూడో ఎలిమెంట్స్ సంబంధించిన క్లాసెస్ చెప్పాము. దాంట్లో మనకు ఫస్ట్ చైల్డ్, లాస్ట్ చైల్డ్, nth చైల్డ్, చెక్డ్, ఫోకస్, హోవర్ అండ్ ఆల్సో సుడో ఎలిమెంట్స్ ఆఫ్టర్, బిఫోర్, ఫస్ట్ లెటర్, ఫస్ట్ లైన్, సెలక్షన్ అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో వాటితో పాటు యాట్రిబ్యూట్ సెలెక్టర్స్ అనమాట. సో డైరెక్ట్గా మనం ఇంతవరకు మనం యూజ్ చేసే యాట్రిబ్యూట్ అంటే మనం ట్యాగ్స్లో యూజ్ చేసే యాట్రిబ్యూట్స్ యూజ్ చేసి మనం డైరెక్ట్గా మనము సమ్ కలర్స్ అనేది అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో వాటితో పాటు ఇమేజ్ ఒపాసిటీ అని చెప్పా కదా. సో మన ఇమేజ్ యొక్క ట్రాన్స్పరెన్సీ మనము ఇఫ్ ఇన్ కేస్ మనం బ్లర్ చేయాలనుకుంటే ఈ ఒపాసిటీ అనే వాల్యూస్ మనం యూజ్ చేస్తాము. సో ఇది మనకు ఈరోజు డిస్కస్ చేసిన టాపిక్స్ అన్నమాట. నార్మల్‌గా సుడో క్లాసెస్, సుడో ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్ సెలెక్టర్స్, ఇమేజ్ ఒపాసిటీ. యాహ్! రాజేశ్వరి మల్టిపుల్ సుడో యూజ్ చేసేయ్యా మీకు కావాలనుకుంటే జస్ట్ ఈ ఫస్ట్ చైల్డ్, సెకండ్ చైల్డ్ ఐ మీన్ లాస్ట్ చైల్డ్ అండ్ nth చైల్డ్ ఉన్నాయి కదా! సో ఎన్నైనా సరే మీరు మల్టిపుల్ సుడో ఎలిమెంట్స్ మీరు యూజ్ చేయొచ్చు. మైనస్‌లో మనం ఒపాసిటీ ఇవ్వలేం మనకు. ఓన్లీ అది మనకు 0.1 నుంచి స్టార్ట్ అయ్యి 0.2, 0.3, 0.4 అట్లా మనకు 0.9, 1 వరకు మాత్రమే ఉంటుందన్నమాట. సో, అంటే వితిన్ అంటే 0.1 నుంచి 1 వరకు మాత్రమే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే నార్మల్‌గా ఇక్కడ ఆల్ఫా అని చూడండి. ఫిల్టర్ ఆల్ఫా ఒపాసిటీ 40 అని ఉంది. సో, ఇది మనకు 100 వరకు యూజ్ చేసుకోవచ్చు. సేమ్ మనకు 0.1 నుంచి 1 వరకు యూజ్ చేస్తే మనకు బ్లర్‌నెస్ ఏ విధంగా వస్తుందో, ఈ ఆల్ఫా 40 ఇచ్చినా, లేకుంటే ఒపాసిటీ 40 ఇచ్చినా మనకు సేమ్ అదే విధంగా మనకు బ్లర్‌నెస్ అనేది ఫార్మ్ అవుతుంది. ఇది కూడా మనకు ఈ 0 నుంచి 100% వరకు తీసుకుంటుందన్నమాట. నార్మల్‌గా దీంట్లో మీరు 40 ఇచ్చినా, 60% ఇచ్చినా దానికి తగ్గట్టు బ్లర్‌నెస్ అనేది మనకు చూపిస్తుంది. సో, ఇవి మనకు టుడే టాపిక్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? ఓకే.